గత 4 ఏళ్లుగా కామ్గా ఉన్న కోవిడ్ మళ్లీ పంజా విసురుతుంది. కేవలం వారం రోజుల్లోనే దేశంలో 750 కొత్త కోవిడ్ కేసులు నమోదు కావడంతో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. దేశంలో కోవిడ్ కేసులు 1000 దాటి సామాన్యులకు దడ పుట్టిస్తుంది. కోవిడ్ కేసుల్లో కేరళ 430 కేసులతో టాప్ పొజిషన్ లో ఉండగా మహారాష్ట్ర 209, ఢిల్లీ 104, గుజరాత్ 83, తమిళనాడు 69 కేసులతో టాప్ 5 లో ఉన్నాయి. ఇక కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్ 15, రాజస్థాన్ లో 13, పశ్చిమ బెంగాల్ 12, హర్యానా 9, ఏపీలో 4, మధ్యప్రదేశ్ లో 2 కేసులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక తాజాగా బీహార్ లో తొలి కేసు నమోదైంది. కేసులు మొదలవుతున్నప్పటికీ తీవ్రత తక్కువేనని, అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 104 మంది వైరస్ తో బాధపడుతున్నారు. వారం రోజుల్లోనే 99 మంది కోవిడ్ బారిన పడ్డం ఆందోళన కలిగిస్తుంది. ఇక కేరళలో కేసుల సంఖ్య 400 దాటింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009గా ఉండగా వారం వ్యవధిలో 750 మందికి కొత్త కరోనా సోకిందంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, బాధితులు 4 రోజుల్లో కోలుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇటీవల ఆసియా దేశాల్లో కోవిడ్ విజృంభిస్తుంది. మరీ ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్ తో పాటు చైనాలోనూ కోవిడ్ మహమ్మారి వ్యాప్తి విపరీతంగా ఉంది. ఇక వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తూ ఉన్నాయి. వైరస్ వ్యాప్తికి JN1 వేరియంట్, దాని ఉపకారకాలే కారణమని అధికారులు చెబుతున్నారు. JN1 ఉపకారాలైనటువంటి LF7, NB1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. మనం చూడొచ్చు, రోజు రోజు కూడా కోవిడ్ విజృంభిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. మహారాష్ట్ర అలాగే మొత్తం చూసుకుంటే కేరళలో ఎక్కువగా 450 వరకు కూడా కేసులు నమోదయ్యాయి. దేశంలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా పంజా విసురుతుంది కోవిడ్. మన దేశంలో చూసుకుంటే కేరళలో 400 వరకు కూడా కేరళలో మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తం మొత్తంగా చూసుకుంటే 1009 కోవిడ్ కేసులు, యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మరోసారి కోవిడ్ విజృంభిస్తూ ఉంది. ఢిల్లీలో 400 క్రియాశీలకంగా కేసులు నమోదైనట్టుగా చెప్తున్నారు. అలాగే ఫస్ట్ ప్లేస్ లో కేరళ 400 యాక్టివ్ కేసులతో ఉంది. వారం రోజుల్లోనే ఢిల్లీలో 99 మందికి కరోనా సోకింది.